పశ్చిమ గోదావరి జిల్లాలో చేపల వర్షం కురిసింది. తణుకులోని జాతీయ రహదారిపై వర్షంతో పాటు చేప పిల్లలు పడ్డాయి. దీంతో అక్కడి ప్రజలు ఆశ్చర్యానికి లోనయ్యారు. వర్షం తగ్గిన తరువాత పలువురు వాటిని పట్టుకున్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది కోస్తా తీరానికి ఆనుకొని పయనిస్తున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, మరో 2-3 రోజుల్లో కేరళలో ప్రవేశించే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.